కమల్ హాసన్ చేసిన కన్నడ కామెంట్స్ వల్ల థగ్ లైఫ్ సినిమా వివాదంలో చిక్కుకుంది. కర్ణాటకలో ఈ మూవీపై నిషేధం విధించారు. దీంతో కమల్ కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు. ఈ మేరకు తన చిత్ర విడుదల విషయమై పిటిషన్ వేశారు. ఇప్పుడు దీనిపై స్పందించిన న్యాయస్థానం కమల్ హాసన్ కి చివాట్లు పెట్టింది. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసింది. కమల్ పిటిషన్ పై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు, మీరేమైనా చరిత్రకారుడా లేదా భాషా పండితుడా? కన్నడ అనేది తమిళ నుంచి పుట్టిందని మీరు ఏ ఆధారంతో చెప్పారు? మీ మాటల వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మీరు క్షమాపణ చెప్పండి, సమస్య పరిష్కారం అవుతుందని తీర్పు ఇచ్చింది. ఇక కొన్ని రోజుల క్రితం థగ్ లైఫ్ ఈవెంట్ లో మాట్లాడుతూ కన్నడ భాష తమిళ నుంచి పుట్టిందని కమల్ అన్నారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని కమల్ చేసిన వ్యాఖ్యలు కన్నడిగుల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ తొలుత ఉయిరే ఉరవే తమిళే అంటే నా ప్రాణం నా బంధుత్వం తమిళం అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వేదికపై ఉన్న కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇక్కడ ఉన్నది నా కుటుంబం, అందుకే శివరాజ్ కుమార్ ఇక్కడికి వచ్చారు, అందుకే నా ప్రసంగాన్ని ప్రాణం బంధం తమిళం అని మొదలుపెట్టాను. కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది కాబట్టి మీరు కూడా అందులో భాగమే అన్నారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప స్పందిస్తూ కమల్ హాసన్ సంస్కారం లేని వ్యక్తి అని, కన్నడ భాషను అవమానించారని ఆరోపించారు. మాతృభాషను ప్రేమించడం మంచిదే కానీ ఇతర భాషలను అవమానించడం సంస్కారం కాదు. కన్నడ సహా అనేక భారతీయ భాషల్లో నటించిన కమల్ హాసన్ తన ప్రసంగంలో తమిళాన్ని గొప్పగా చెబుతూ శివరాజ్ కుమార్ ను అందులో భాగం చేయడం కన్నడను అవమానించడమే కాదు, అహంకారం ఉన్నట్టు స్పష్టమవుతోందని అన్నారు.